Amen.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
बाबा साई 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 28వ అధ్యాయం, నిన్నటి తరువాయి. అలాగే మరో పిచ్చుకను బంధించి బాబా షిరిడికి రప్పించారు. ఆ పిచ్చుక ఒక ప్రేమమయి స్త్రీ. ఈమె కథ చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లోని బర్హాన్పూర్ పట్టణంలో ఉండే ఈమెకి ఓ కల వచ్చింది. అందులో ఆమె సాయిబాబాను చూసింది. అంతకు ముందెన్నడూ ఆమె సాయిబాబా ప్రత్యక్ష దర్శనం చేసుకోలేదు. అయినా బాబా స్వప్నంలో ఆమె ఇంటి వాకిటిలోకి వచ్చారు. పులగం పెట్టమని అడిగారు. ఆ స్త్రీ వెంటనే మేల్కొని చూస్తే అక్కడెవరూ లేరు. అప్పుడు ఆమె ఆ వృత్తాంతమంతా అందరికీ వెంటనే చెప్పేసింది. ఆమె భర్త ఆ పట్టణంలోనే తపాలా శాఖలో అధికారిగా ఉండేవాడు. తరువాత అకోలాకి బదిలీ అయ్యాక వారు షిరిడి వెళ్లేందుకు ఉద్యుక్తులైనారు. ఆ దంపతులు గొప్ప భక్తిభావం కలవారు. ఆ కల వల్ల వారికి బాబాపై ఎంతో ఆసక్తి కలిగింది. సాయి లీల వారికి అలౌకికంగా అనిపించింది. ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని వారికి చాలా ఉత్సాహం కలిగింది. ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరూ షిరిడి బయలుదేరారు. దారిలో పవిత్ర గోదావరి నదికి నమస్కరించుకుని వారు షిరిడి చేరుకున్నారు. ప్రేమగా బాబా దర్శనం చేసుకున్నారు. భక్తితో పూజ చేశారు. తరువాత ప్రతిరోజు బాబా చరణ సేవ చేస్తూ సూచించారు. అలా ఆ దంపతులు ఆనందం ఉప్పొంగే మనసుతో షిరిడిలో 2 నెలలు ఉండిపోయారు. బాబా కూడా వారి భావభక్తితోనూ పులగం ప్రసాదంతోనూ సంతుష్టులైనారు. నిజానికి ఆ దంపతులు బాబాకు పులగం భోజనం పెట్టడానికే షిరిడి వచ్చారు. కానీ 14 రోజులు గడిచిపోయాయి. అయినా పులగం నైవేద్యం పెట్టడం అనే పని అలాగే ఆగిపోయింది. చేసుకున్న సంకల్పం అలా ఆలస్యం అవటం ఆ స్త్రీ మనసుకు నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం పులగం తీసుకుని ఆమె మసీదుకు వచ్చింది. అప్పటికే మసీదులో తెరలు వేసేశారు. బాబా తమ భక్తులందరితో కలిసి అంతకుముందే భోజనానికి కూర్చున్నారని తెలిసింది ఆమెకి. అలా భోజనం చేస్తున్నప్పుడు తెర లోపలికి అప్పుడు అలాంటి ఆమె ఉత్కంఠ ఆమెను ఊరికే ఎలా ఉండనిస్తుంది? ఎవరి మాట వినకుండా తన చేతితో తెరను పక్కకు తొలగించి ఎవరిని లెక్క చేయకుండా ఆమె లోపలికి ప్రవేశించి తన కోరిక నెరవేర్చుకుంది. అప్పుడు బాబా ఓ విశేషం చేశారు. పులగం కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు బాబా మొదట దాన్ని అడిగి తీసుకుని 2 చేతులతో ఆ పళ్ళాన్ని పట్టుకున్నారు. పులగాన్ని చూసి ఆయన ఎంతో ఆనందించారు. ఆయన ముద్ద వెంబడి ముద్ద తీసుకుని తమ నోట్లో పెట్టుకున్నారు. బాబా ఆతృత చూసి అందరికీ ఎంతో చిత్రం అనిపించింది, ఆశ్చర్యం వేసింది. అయితే తరువాత ఈ పులగం కథంతా విన్నప్పుడు సాయిబాబా అసాధారణత అందరికీ అవగతమైంది. ఇప్పుడు తరువాత కథ వింటే శ్రోతల మనసులో ప్రేమ వరదలై పొంగుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు సాయిబాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడి వచ్చాడు. మొదట్లో అతను రావు బహదూర్ సాటే కింద పనిచేసేవాడు. నిజాయితీగా అలా సేవ చేస్తున్నప్పుడు అతనికి సాయిబాబా ఆశ్రయం లభించింది. ఆ సంగతి కూడా ఎంతో మధురమైనది. భక్తి ప్రేమలపై ఇష్టముండే వారి వాంఛను, మనసులోని కోరికను శ్రీహరి ఎలా తీరుస్తాడో వినండి. ఆ గుజరాతీ బ్రాహ్మణుడి పేరు మేఘుడు. సాయి మహారాజుతో అతనికి పూర్వజన్మకు సంబంధించిన స్నేహానుబంధం ఉండడం వల్లే అతను షిరిడీకి వచ్చి ఉండొచ్చు. సరే, ఇప్పుడు కథ మీద శ్రద్ధ పెట్టడానికి సిద్ధం కండి. సాటే ఖేడా జిల్లా ప్రాంతంలో ఉంటున్నప్పుడు అనుకోకుండా అతన్ని మేఘుడు కలిశాడు. సాటే ఇతన్ని శివాలయంలో నిత్యపూజ కోసం పనిలో పెట్టాడు. తరువాత సాటే షిరిడి వచ్చాడు. అతనికి అదృష్టం ఉదయించింది. అక్కడ సాయి మహారాజ్ సాన్నిధ్యం లభించింది. ఆయన చరణాలకి సాటే మనసు ఆకర్షించబడింది. షిరిడిలో బాబా దర్శనానికి వచ్చే యాత్రికుల రద్దీ చూసి అతను ఇక్కడ తన భవనం ఉండాలి, అప్పుడు అక్కడ ఉండడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుంది అని మనసులో నిశ్చయించుకున్నాడు. గ్రామస్తులందరినీ కలుపుకుని దానికోసం స్థలాన్ని సంపాదించాడు. బాబా మొదట వేప చెట్టు కింద ప్రకటమైనారు కనుక ఆ స్థానంలో భవనం నిర్మించాలని నిశ్చయమైంది. ఆ పవిత్ర స్థల మహిమను గతంలో 14వ అధ్యాయంలో వర్ణించాను కనుక ఇప్పుడు మళ్ళీ చెప్పనవసరం లేదు. మనం తరువాతి వర్ణనను నడిపిద్దాం. సరే, మేఘుడి పూర్వజన్మ పుణ్యం ఎంతో ఉంది. రావు బహదూర్ సాటే అతన్ని కలిశాడు.
అప్పుడే అతని గొప్ప ప్రయత్నంతో మేఘుడు పారమార్థిక మార్గంలో పడ్డాడు. పరిస్థితులు లొంగిపోయి మేఘుడు కర్మభ్రష్టుడైనాడు. అంటే ధర్మశాస్త్రంలో చెప్పిన కర్మలను ఆచరించని వాడైనాడు. సాటే అతనికి గాయత్రి మంత్రం ఉపదేశించి మంచి మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘుడు సాటే దగ్గర పని కుదిరాడు. పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. మేఘుడు సాటేని గురువుగా భావించేవాడు. సాటే కూడా అతనంటే అభిమానం ఉండేది. సరే, ఓసారి సహజంగా మాట్లాడుకుంటూ తన గురువు గొప్పతనం గురించి చెప్పేటప్పుడు సాటే హృదయంలో ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగింది. అతను మేఘుడితో ఉత్సాహంగా ఇలా అన్నాడు: బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకే నిన్ను నేను షిరిడీకి పంపుతున్నాను. అదీగాక నీ అనన్య సేవ చూసి నాకేమనిపిస్తుందంటే ఆ సద్గురుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాల్లో నీకు భక్తి కలగాలి. వెళ్ళు వెళ్ళు, కాయా వాచ మనస నువ్వు ఆ సద్గురువు పాదాలు పట్టుకో. నీ దేహం సార్థకమవుతుంది. నీ జన్మకు పరమశ్రేయస్సు కలుగుతుంది. మేఘుడు సాయిబాబా జాతిని గురించి అడిగాడు. కానీ నిజం చెప్పాలంటే సాటే కూడా ఆ విషయం తెలియదు. సాటే ఇలా అన్నాడు: మసీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అంటారు. ముస్లిం అన్న పదం చెవుల్లో పడగానే మేఘుడు మనసు తల్లడిల్లిపోయింది. అతని మనసులో ఇలా ఆలోచన కొనసాగింది: యవనుల కంటే నీచులు ఎవరూ ఉండరు. ఆయన గురుత్వం అనగా ఎందడిది? కాదు అంటే సాటే గోపిస్తాడు. సరే అందామంటే తను ఖచ్చితంగా దుర్గతి పాలవుతాడు, అంటే నరకానికి పోతాడు. మేఘుడికి ఏం చేయాలో తోచలేదు. అతని ఆలోచనలో పడ్డాడు. అతని పని ముందుకు పోతే గొయ్యి, వెనక్కిపోతే నుయ్యి అన్నట్లయింది. మనసు అస్థిరంగా డోలాయమానంగా అయింది. కానీ సాటే ఎంతో బలవంతం చేయడం వల్ల అతను బాబాను దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత మేఘుడు షిరిడీ వచ్చాడు. మసీదు ప్రాంగణం చేరుకున్నాడు. అతను మసీదు మెట్లెక్కేటప్పుడు బాబా తమ లీలను చూపటం ప్రారంభించారు. ఉగ్రరూపం ధరించి చేత్తో రాయి తీసుకుని అరవసాగారు: ఖబర్దార్, మెట్ల మీద అడుగు వేసావంటే చూడు, గుర్తుంచుకో, ఇది ముస్లింలుండే స్థానం. నీవేమో గొప్ప జాతికి చెందిన బ్రాహ్మణుడివి. నేనైతే నీచాతి నీచుడైన ఎవరుణ్ణి. నేను నీకు అంటరాని వాడిని. వెళ్ళు, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళు. ఉగ్రంగా ఉన్న బాబా రూపం అంటే సాక్షాత్తు ప్రళయకాలంలోని రుద్రుడి స్వరూపమే. చూసేవాళ్లకు వణుకు పుట్టిస్తుంది. మేఘుడైతే గజగజ కంపించిపోయాడు. కానీ బాబా ఈ కోపం పైపైనే, హృదయంలో మాత్రం కారుణ్యపు వెల్లువే. మేఘుడు నిర్ఘాంతపోయాడు. బాబాకి నా మనసులోని విషయాలు ఎలా తెలుసు? దూరంగా ఉండే ఖేడా జిల్లా ఎక్కడ? అహ్మద్నగర్ ఎక్కడ? సంశయంతో కృంగిపోయిన నా మనసును ప్రకటన చేయడం కోసమే బాబా ఇలా క్రుద్ధులైనారు. బాబా అతన్ని కొట్టడానికి ముందుకు వచ్చినప్పుడు మేఘుడు ధైర్యం నీరు గారిపోయింది. అతని అడుగులు వెనక్కబడసాగాయి. ముందుకెళ్లేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తర్వాత అతను అలాగే కొద్ది రోజులు షిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూశాడు. చేతనైనంత సేవ చేశాడు. కానీ దృఢ విశ్వాసం మాత్రం కలగలేదు. తర్వాత అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి మంచానికి అంటుకుపోయాడు. బాబాపై గాలి మళ్ళగానే అతను తిరిగి షిరిడీకి వచ్చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అలా మేఘుడు షిరిడీకి తిరిగి వచ్చి అక్కడే ఉండిపోయాడు. అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అతను అనన్య భక్తుడైనాడు. సాయియే అతని ఏకైక దైవం. మేఘుడు మొదట శివభక్తుడు. సాయి పాదాల్లో అనురక్తి కలగగానే సాయినే అతను శంకరుడిగా భావించసాగాడు. సాయిబాబాయే అతనికి ఉమానాథుడు. మేఘుడు రాత్రింబవళ్ళు సాయిశంకరుడి నామాన్ని గట్టిగా జపించేవాడు. అతని అంతఃకరణ ప్రవృత్తి కూడా సాయిశంకరుని స్వరూపంలో సంపూర్ణంగా ఏకరూపమై చిత్తము ఎంతో పవిత్రమై పాపరహితంగా అయిపోయింది. మేఘుడు సాయికి అనన్య భక్తుడిగా అయ్యాడు. సాయిబాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడే అన్న భావన అతనికి కలిగింది. అతను సదా నోటితో శంకర శంకర అని అంటూ ఉండేవాడు. మరో దైవాన్ని అతను కొలిచేవాడు కాదు. సాయి పూజే అతనికి సమస్త దేవతల పూజ. సాయి అతనికి గిరిజారమణుడు. ఆ భావననే మనసులో దృఢంగా పెట్టుకొని
మేఘుడు ప్రశాంత చిత్తుడై ఉండేవాడు. శంకరుడికి బిల్వపత్రాలంటే ఎంతో ప్రీతి. షిరిడీలో బిల్వవృక్షం లేదని మేఘుడు ఆ పత్రాలను తీసుకురావడానికి 1-1.5 క్రోసు అంటే 3-4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. 1.5 క్రోసుల దూరమే ఏమిటి, బిల్వపత్రాల కోసం కొండలు గుట్టలు కూడా ఎక్కి వెళ్తుండేవాడు. అలా చేసి అతను పూజపై ఉన్న ఆసక్తిని, తన కోరికను నెరవేర్చుకునేవాడు. దూర తీరాల నుంచి బిల్వపత్రాన్ని తెచ్చి పూజా సామగ్రినంతా సమకూర్చుకొని సమస్త గ్రామ దేవతలను నియమబద్ధంగా విధిపూర్వకంగా పూజించేవాడు. సరాసరి మసీదుకి వెళ్ళటం, ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించటం, బాబా పాదాలు నొక్కటం, కడగటం, ఆయన చరణ తీర్థాన్ని త్రాగటం, ఇదే అతని నిత్యక్రమం. మేఘుడికి చెందిన మరో కథను వింటే శ్రోతల మనసులకి ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి గ్రామ దేవతల పట్ల ఉన్న ఆదరము, సాయిబాబా సర్వవ్యాపకత వారికి తెలుస్తుంది. మేఘుడు షిరిడీలో ఉన్ననాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం హారతి చేసేవాడు. మొదట సమస్త గ్రామ దేవతలను పూజించి, అంటే ఖండోబా, గణపతి, శని, శివపార్వతులు, మారుతి, లక్ష్మీదేవి మొదలైన వారు అతను మసీద్కి వెళ్ళేవాడు. అలాంటి అతని నిత్య నియమం ఒకరోజు తప్పిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ఖండోబా పూజ జరగలేదు. పూజించడానికి ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా తలుపులు తెరుచుకోకపోవటం వల్ల పూజను అలాగే ఆపేసి మేఘుడు హారతి తీసుకుని మసీద్కి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, ఈరోజు నీ పూజకు అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేశావు, కానీ ఒక దైవము పూజ లేకుండా ఉండిపోయాడు. వెళ్ళు, అది పూర్తి చేసి ఇక్కడికి రా. మేఘుడు ఇలా అన్నాడు, ద్వారము వేసి ఉంది, తెరుద్దామంటే తెరుచుకోవటం లేదు, కనుకే పూజకి అంతరాయం కలిగింది. దానికి బాబా ఇలా అన్నాడు, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి చూడు, తలుపులు తీసే ఉన్నాయి. మేఘుడు వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాబా అన్న మాటలు అతనికి అనుభవంలోకి వచ్చాయి. మేఘుడు ఖండోబాని పూజించిన తర్వాత అతని మనసును పెనవేసుకున్న అశాంతి తొలగిపోయింది. తర్వాత బాబా మేఘుడిని తన పూజ చేయనిచ్చారు. మేఘుడు గంధ పుష్పాది 8 ఉపచారాలతో ఎంతో ఆదరణతో బాబాను పూజించేవాడు. యథాశక్తి దక్షిణ, దండ, పళ్ళు కూడా అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున గోదావరి నది జలాన్ని తెచ్చి బాబాకి నూనె రాసి నలుగు పెట్టి చంద్రమద్ది స్నానం చేయించాలని మేఘుడు మనసులో కోరిక కలిగింది. అనుమతి తీసుకోవటానికి బాబాని పదే అడిగినప్పుడు, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని బాబా అన్న వెంటనే మేఘుడు బిందె తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయానికి ముందే మేఘుడు ఖాళీ బిందె తీసుకొని ఎండవేడి నుంచి రక్షించే సాధనం అంటే గొడుగు తీసుకోకుండానే, కాళ్ళకి చిప్పులైనా వేసుకోకుండానే నీరు తేవటానికి గోదావరి నది వైపుకు బయలుదేరాడు. వెళ్ళి రావటానికి 8 క్రోసులు అంటే 25 కిలోమీటర్ల దూరాన్ని నడవవలసి ఉంటుందని, ఎంతో కష్టము శ్రమ అవుతుందని అతను స్వప్నంలో కూడా అనుకోలేదు. ఈ చింత అతనికి అసలు లేనే లేదు. ఆజ్ఞ లభించగానే అతను బయలుదేరాడు. నిశ్చయం దృఢమైతే దాని వెంటనే కార్యం సాధించాలన్న ఉల్లాసం ఉంటుంది. గంగాజలంతో సాయినాథునికి స్నానం చేయించాలని అతని మనసులో ఉంది. అప్పుడు ఇక కష్టం అనేది ఏముంటుంది, అలసట అనేది ఏముంటుంది, దృఢమైన శ్రద్ధ అనేదొక్కటే కార్యసిద్ధికి ఆధారము. ఈ ప్రకారంగా మేఘుడు నీటిని తెచ్చి రాగి గంగాళంలో పోసి స్నానానికి లేవండి అని బాబాని ఆర్థించాడు. కానీ బాబా అది వినలేదు. మధ్యాహ్నం హారతి అయిపోయింది. భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. బాబా స్నానానికి సర్వము సిద్ధమైంది అని మేఘుడు ఎంతగానో ఆర్తించడం చూసి, లీలను చూసి లేదా ఆటను ఆడేందుకు దేహాన్ని ధరించిన సాయి మేఘుడు చెయ్యి తన చేతితో పట్టుకుని ఇలా అన్నారు, నాకు గంగా స్నానం వద్దురా, నీకేం తెలియదురా, ఫకీర్నైన నాకు గంగా స్నానం ఎందుకు. కానీ మేఘుడు అది వినలేదు. బాబాని అతను శంకరుల్లాగా భావిస్తాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడన్నదొక్కటే అతనికి తెలుసు. బాబాతో అతను ఇలా అన్నాడు, ఈరోజు మకర సంక్రాంతి పండుగ. శంకరుడికి గంగాజలంతో స్నానం చేయిస్తే ఆయన ఎంతో ప్రసన్నవుతాడు. అప్పుడు అతని ప్రేమను చూసి
పరిశుద్ధమైన మనసును చూసి చెదరని దృఢ నిశ్చయం చూసి బాబా సరే నీ కోరిక నెరవేరుతుంది అని లేచి స్నానం కోసం వేసిన పీట మీద కూర్చున్నారు. మేగుడు ముందు తలుంచి తలపై కొద్దిగా నీటిని పోయి అన్ని అవయవాల్లోకి ముఖ్యం తల దానిపై కొద్దిగా నీరు చిలకరిస్తే పూర్తిగా స్నానం చేయించినట్లవుతుంది. నా మాట వినరా? మేగుడు సరే అని నీటి బిందెని ఎత్తాడు. తల మీద పోస్తుంటే అతనికి ప్రేమ ఎలా పొంగులు వారిందంటే హరగంగే అంటూ అతని వాటిని బాబా దేహంపై పూర్తిగా పోసేశాడు. నా శంకరుడికి నేను బట్టలతో సహా స్నానం చేయించాను అని మేగుడికి పట్టరానంత ఆనందం కలిగింది. కానీ అతను ఖాళీ బిందెను క్రింద పెట్టి చూసినప్పుడు అతనికి ఓ చమత్కారం కనిపించింది. అతను అవయవాలన్నిటిపై నీళ్లు పోసినప్పటికీ బాబాకి కేవలం తల మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉండిపోయాయి. దుస్తులపై ఒక్క నీటి బొట్టైనా లేదు. మేగుడి అభిమానం కరిగిపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులైనారు. ఈ ప్రకారంగా శ్రీ సాయి మహారాజు భక్తుల ముచ్చటను తాము పూర్తిగా తీర్చేవారు. నీ మనసులో స్నానం చేయించాలని ఉంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయించు, కానీ అందులో కూడా నా రహస్యము నీకు సహజంగా తెలుపుతాను అని గుర్తుపెట్టుకో. ఇదే సాయి భక్తి యొక్క సారము. అదృష్టపాశ్చాత్తు ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు దేన్నైనా ప్రాప్తింపు చేసుకోగలరు. వారికేదీ అసాధ్యం కాదు. క్రమక్రమంగా అన్నీ సులభంగా లభిస్తాయి. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయము సాయంత్రము అటు ఇటు తిరుగుతున్నా, ఏం చేస్తున్నా భక్తులు మనసులో శ్రద్ధ సహనాలను పెట్టుకుంటే సాయి వాళ్ళ ఇచ్చిత మనోరాధాన్ని నెరవేరుస్తారు. కానీ ప్రత్యక్ష వ్యవహారాల్లో అలాంటిదే చిహ్నాన్ని నాటి క్రమంగా తమపై ఇష్టం కలిగించి సాయి ఆ భక్తులకి పారమార్థిక బోధను ప్రసాదిస్తారు. మేగుడుకు చెందిన అలాంటిదే మరో కథను వింటే శ్రోతలకు సుఖం కలుగుతుంది. సాయికి తమ భక్తులపై ఉన్న ప్రేమను చూసి వారి మనసులకి ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ చందోర్కర్ మేగుడికి ఒక పెద్ద బాబా ఫోటో ఇచ్చాడు. సాటేవాడలో తన గదిలో దాన్ని పెట్టి కూడా అతను ఎంతో భక్తితో పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తి, వాడాలో అచ్చం అలాగే ఉండే ఆయన చిత్రము, రెండు చోట్ల పూజ హారతి అహోరాత్రులు నడిచేవి. అలాంటి సేవ జరుగుతూ సహజంగా 1 సంవత్సరం గడిచింది. ఒకసారి మేగుడు తెల్లవారుజామున మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక అనుభవం కలిగింది. ప్రక్క మీద మేగుడు కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు అతను మానసికంగా పూర్తిగా మెలకువతోనే ఉన్నప్పుడు బాబా స్పష్ట రూపము అతనికి కనిపించింది. బాబా కూడా అతను మెలకువగా ఉండటం చూసి అతని ప్రక్క మీద అక్షంతలు వేసి మేఘ గోడ మీద త్రిశూలం బొమ్మను గీరా అని చెప్పి అక్కడే అదృశ్యమైపోయారు. బాబా మాటలు చెవులు పడగానే మేగుడు ఎంతో ఆనందంతో పులకరించిపోతూ కళ్ళు తెరిచాడు. కానీ బాబా అదృశ్యమవడం చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. మేగుడు చూసినప్పుడు ప్రక్క మీద అన్ని వైపులా అక్షంతలు పడి ఉన్నాయి. వాడ తలుపు ఇదివరకట్లాగానే మూసివేసి ఉంది. మేగుడికెంతో సందేహం కలిగింది. అతను బాబా దర్శనానికి మసీద్కి వెళ్ళి ఆయన త్రిశూలం సంగతి చెప్పాడు. గోడ మీద త్రిశూలం గీసేందుకు అనుమతి అడిగాడు. మేగుడు బాబాకి తన కలనంతా వర్ణించాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, కల ఏమిట్రా, నా మాటలు నువ్వు వినలేదా? గోడ మీద త్రిశూలం గీయి కలే కదా అంటూ నా మాటలు నిజమా అబద్ధమా అని అడగటానికి వచ్చావా? నా మాటలకి అర్థం చాలా స్పష్టంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అందులోని ఒక అక్షరం కూడా వ్యర్థం కాదు. మేగుడు ఇలా అన్నాడు, మీరు నన్ను మేల్కొల్పారని మొదట నాకు అనిపించింది. కానీ కనీసము తలుపులు తీసైనా లేవు కనుక నాకు అలా అనిపించింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. నేను ప్రవేశించడానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారము లేదు, విస్తరణ లేదు. నేను సదా సర్వదా అంతటా వ్యాపించి ఉన్నాను. నాపై భారం వేసి నిజంగా నాతో
నాతో ఏకరూపులయ్యే వారికి సకల శరీర వ్యాపారాలను నేను సూత్రధారినై నడిపిస్తాను. సరే, తరువాత బాబా త్రిశూలం గీయమని చెప్పటానికి కారణం ఎంత కుశలతతో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అది శ్రద్ధగా వినండి. అప్పుడు దానికి సంబంధించిన నిత్యం ఏర్పడుతుంది. ఇక్కడ మేగుడు వాడాలో త్రిశూలాన్ని గీయటం ప్రారంభించాడు. గోడ మీద బాబా చిత్రం పక్కనే ఎరుపు రంగులో త్రిశూలాకృతిని గీశాడు. మర్నాడు మసీదులో రామదాస్ సంప్రదాయానికి చెందిన ఒక బాబా భక్తుడు పూణే నుంచి వచ్చాడు. బాబాకి నమస్కరించి అతను బాబాకి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేగుడు కూడా అక్కడికి వచ్చి అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో ఇలా అన్నారు, శంకరుడే వచ్చాడు, అతన్ని నీవు జాగ్రత్తగా చూడు. ఈ ప్రకారంగా త్రిశూలము గీయమని స్వప్నం వచ్చిన వెంటనే సరాసరి లింగమే ప్రాప్తించినందుకు మేగుడు చకితుడై లింగాన్ని చూసినప్పుడు ప్రేమతో అతని కంఠం దగ్ధమైంది. ఈ లింగానికి సంబంధించి మరో అనుభవం కాకాసాహెబ్ దీక్షిత్కు వచ్చింది. దాన్ని కూడా శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే సాయి చరణాల్లో వారికి శ్రద్ధ కలుగుతుంది. ఇక్కడ లింగం తీసుకుని మేగుడు మసీదు నుంచి బయలుదేరినప్పుడు వాడాలో కాకా దీక్షిత్ స్నానం చేసి సాయి స్మరణలో లీనమైనాడు. అతనికి వస్త్రంతో దేహాన్ని తుడుచుకొని రాతి మీద నిలబడి తువ్వాలను తల మీద వేసుకొని సాయిబాబాని స్మరించుకోసాగాడు. ప్రతిరోజులాగే నియమముతో తలపై తువ్వాల కప్పుకొని నామస్మరణ చేస్తున్నప్పుడు అతని ఎదుట ఆనందంతోనూ సంతుష్టి తొణికిసలాడే అందమైన మొహంతో మేగుడు తన ఎదుట నిలబడి ఉన్నట్లు కనిపించింది. మేగుడు ఇలా అన్నాడు, చూడు కాకా, బాబా నాకు శివలింగం ఇచ్చారు, ఇది చూడు. కాకా సాహెబ్కి ఈ లింగము విశిష్టతను చూసి ఆశ్చర్యముతో పాటు ఆనందం కూడా కలిగింది. ఒక క్షణము ముందర ఎవరి ఆకారము చిహ్నము ధ్యానములో వచ్చాయో అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనసులో వెంటనే సుఖించింది. ఈ ప్రకారంగా గోడ మీద త్రిశూల ఆకారం గీయించి తన చిత్రం పక్కన శివలింగ స్థాపన చేయించారు బాబా. మేగుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్నిచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు. నిజంగా బాబా కుశలత అద్భుతము. అలాంటి కథలు ఒక్కటేమిటి, లెక్కలేనని చెప్పుకోవచ్చు. కానీ గ్రంథం విస్తరిస్తుంది కనుక శ్రోతలు క్షమించాలి. అయినప్పటికీ మీకు అన్నీ వినాలన్న ఉత్సాహం ఉంది కనుక మరొక సంగతి చెప్తాను. రాబోయే అధ్యాయంలో సాయిబాబా చమత్కారము దీనికన్నా అలౌకికంగా అనిపిస్తుంది. హేమాడు పంతు సాయిబాబాకు శరణు వచ్చి ఆయన చరిత్రను శ్రోతలకు వినిపిస్తున్నాడు. దానివల్ల అందరికీ సంసార భీతి నశించిపోయి వారి సంకటాలు నివారించబడ్డాయి. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన సాయి సముద్ర సచ్చరిత్రలోని దృష్టాంత కథను అనే పేరు గల 28వ ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 28వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. క్రీస్తు శేషులు దాసగన్ మహారాజు తన శ్రీ భక్త సారామృతులోని 53వ అధ్యాయంలో మేగుడి గురించి ఎంతగానో జరిగినట్లుగా అందంగా వర్ణించాడు. తల్లో జటాజూటంతో దృఢమైన శరీరంతో ఉండే అతని వాక్కులో తనకి ఎంతో ఇష్టమైన హరహర శివ అనే నామమే అహోరాత్రులు నడుస్తూ ఉంటుంది. ఈ మేగుడు బ్రహ్మచారి. కర్మ మార్గం అంటే అతనికి ఎంతో ఇష్టం. సాటేతో కలిసి అతను షిరిడీకి వచ్చాడు. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకొని మృగ చర్మంపై కూర్చునేవాడు. పాలభాగంపై అడ్డుగా విభూది రేఖలు దిద్దుకొని తెల్లటి చందనం
పెట్టుకునేవాడు మేఘుడు. తన దేహంలో తపోబలాన్ని మరొక జలంధరుడిలా ప్రతిబింబించేవాడు. నిజంగానే మేఘుడు తపస్సు గొప్పది. అతను బాబా హారతి కూడా ఒంటికాలి మీదే నిలబడి చేసేవాడని అంటారు. నిజంగానే బాబాకి అతనితో ఎంతో రుణానుబంధం ఉండి తీరాలి. లేకపోతే కర్మభ్రంశం అయిన అతన్ని క్రీస్తు శేషులు రావ్ బహదూర్ సాఠే ద్వారా ఏదో ఒక రకంగా షిరిడీకి లాగి అతనికి ఒకే ఒక్క దైవమైన శంకరుడు సాక్షాత్తు తానే అన్నట్లు అనిపింపజేసి అతని భక్తి పట్ల తపశ్చర్య పట్ల ప్రసన్నులై క్రీస్తు శకం 1912వ సంవత్సరంలో షిరిడీలో తమ వద్దే అతను మరణించినప్పుడు స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి అతని దేహంపై పూలు చల్లి బాబా అతనికి సద్గతి ఇచ్చి ఉండేవారు కాదు. మేఘుడు నిజంగా అదృష్టవంతుడు. అతని యజమాని అంటే రావ్ బహదూర్ సాఠేకి లభించనిది, అతనిచే సాధింపబడనిది ఇతనికి లభించింది. సాఠేకి బాబా ఆశీర్వాదంతో వృద్ధాప్యంలో ఓ కొడుకు పుట్టాడు. పెన్షన్ కూడా పెరిగింది. కానీ పరమార్థంలో మాత్రం అతని ప్రగతి అలాగే ఉండిపోయింది. బాబా తమ వద్ద అతని కామ వాసనను అపట సాటే ఒక చెడు ప్రవృత్తి గల స్త్రీ ఇంటికి పోయి ఏకాంతంలో ఒక నీతి బాహ్యమైన పని చేయబోతూ ఉంటే బాబా అతని ముందు అక్కడ హఠాత్తుగా ప్రకటమై దాన్ని ఆపేశారు. చార్ట్స్ అండ్ సేయింగ్స్ నంబర్ 206. అపటానికి క్రోధాన్ని తీసేయడానికి సాటే ఏదో కారణంతో కోపంతో తన భార్యను కొరడాతో కొట్టడానికి తయారైనప్పుడు బాబా సరిగ్గా కామవాసనను ఆపడానికి, క్రోధాన్ని తీసేయడానికి సాటే ఏదో కారణంతో కోపంతో తన భార్యను కొరడాతో కొట్టడానికి తయారైనప్పుడు బాబా సరిగ్గా అదే సమయంలో అతన్ని పిలవమని మేఘుణ్ణి పంపి దాన్ని ఆపారు. చార్ట్స్ అండ్ సేయింగ్స్ 547లో ప్రయత్నించారు. కానీ సాటే బాగుపడలేదు. సాటే మనసులో తన గొప్పతనాన్ని గురించి కొంచెం అహంకారం కూడా ఉండేది. అతనికి షిరిడీలోని గ్రామస్తులతోనూ అలాగే బాబా దగ్గరికి ముంబై నుంచి వచ్చిన చాందోర్కర్, దీక్షిత్ లాంటి సుశిక్షితులైన గొప్ప భక్తులతో కూడా సరిపడేది కాదు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం ప్రారంభంలో బాబా హయాంలోనే అతను షిరిడీ వదిలి పూణేలోని తన గ్రామానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదు. మేఘుడు మాత్రం తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే గురు కృప ఉన్నప్పటికీ సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి సాధనను నడిపిస్తారు. బాబా స్వయంగా చెప్పి ఉండలేదా, మీరు తీవ్రంగా ప్రయత్నించండి, ప్రతిఫల ఆపేక్షను పూర్తిగా వదిలేయండి, మీకు ఫలాన్నివ్వడానికి నేను మీ వెనుకే నిలబడి ఉన్నాను కదా. కానీ నిజం చెప్పాలంటే తీవ్రంగా ప్రయత్నించి పాలను మేము పితకాలి, పాలను మీరు యథేచ్ఛగా త్రాగాలా అంటారేమో, అది నాకు తెలియదు. మానవులు కార్యసాధనలో తత్పరులు అవ్వాలి. 29వ అధ్యాయం స్వప్న కథ కథనం. షిరిడీలో మద్రాసు వ్యక్తికి, బొంబాయిలో టెండూల్కర్ భార్యకి, గ్వాలియర్లో డాక్టర్ కెస్టన్ హాటేకి బాబా స్వప్న అనుభవం ఇచ్చిన కథలు చెప్పడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన శ్రీ సాయిబాబా కుశలతను నేను గడిచిన అధ్యాయంలో చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్తాను. కథా సంగతి మునుపటిది లాగానే ఉంటుంది. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో గతంలో బాబా చేసే గొప్ప లీలలను విని ఒక భజనా బృందం షిరిడీకి ఆయన దర్శనం కోసం వచ్చారు. వారు మద్రాసులో బాబా కీర్తిని విన్నారు. వారంతా కాశీయాత్రకు
ప్రయాణిస్తూ షిరిడీలో ఆగారు. సాయిబాబా గొప్ప ఉదారులు, దానకర్ణులు, గొప్ప మహాత్ములు. యాత్రికుల మీద కృపతో వారు అపారంగా డబ్బు పంచేవారు. ఒక కాని ఆన బేడ, 4 కానులు అంటే 1 అన, 16 అనాలు 1 రూపాయి, అర్ధ రూపాయి పావలాలను ఎంతో సహజంగా వర్షించేవారు. 4 అనాలు అంటే 25 పైసలు, 8 అనాలంటే 50 పైసలు. అంటే డబ్బును విరివిరిగా పంచేవారు. కొందరికి 10, కొందరికి 20, కొందరికి 50 రూపాయలు ఇచ్చేవారు ఆయన. ఇంతేనా? పండగ లేదా ఉత్సవ సమయాలలోనూ, ఏదైనా విశేష కార్యం ఉన్నప్పుడు లేదా పర్వదినాల్లో మాత్రమే కాక ప్రతిరోజు పైన చెప్పినట్లు ఆయన ఎంతో సంతోషంగా డబ్బు పంచుతూ ఉండేవారు. నర్తకులు, నర్తించేవాళ్ళు, గాయకులు పాటలు పాడుతూ ఉండేవారు. భట్రాజులు స్తుతి చేస్తూ ఉండేవారు. గారడి వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవారు. హరిభక్తులు భజనలో లీనమైపోయేవారు. ఎప్పుడైనా మనసుకి తోస్తే బాబా ప్రయాణికులకు కూడా డబ్బు పంచుతారని, అలా మహారాజు యొక్క ఉదార స్వభావాన్ని, చేతికి ఎముక లేనట్లు దాన ధర్మాలు చేసే ఆయన కీర్తిని ఆ నోట ఈ నోట విని వీరు బాబాని దర్శనం చేసుకోవాలన్న కోరికను మనసులో పెట్టుకున్నారు. నిజంగా సాయినాథులు దయా అమృత మూర్తులు. దీనుల, బలహీనుల కష్టాలు, అవసరాలైనప్పటికీ వారిని హృదయపూర్వకంగా విచారించి ఆదుకునేవారు. ఒక పురుషుడు 3 స్త్రీలతో కలిసి అంటే తాను, తన భార్య, మరదలు, కూతురు, ఆ 3 అమూల్య అనురాగ చిన్మయ రేఖలను వెదజల్లే ఆ మహనీయుడి దర్శనం చేసుకోవాలని ఉబలాట పడ్డారు. సాయిబాబా దర్శనం చేసుకొని వారు తృప్తి చెందారు. ప్రతిరోజు నియమంగా ఆయన ముందు ప్రేమపూర్వకంగా భజన చేశారు. వారి సాంప్రదాయం రామదాసు అంటే సమర్థ రామదాసు. వారెంతో ఉత్సాహంతో భజన చేసేవారు. బాబా కూడా తమ మనసుకి తోచినంత రూపాయ, అర్ధ రూపాయ వారికి ఇచ్చేవారు. ఒక్కోసారి వారికి బర్ఫీ అంటే కోవా మిఠాయి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఖాళీ చేత్తో తిప్పి పంపేవారు. సాధారణంగా బాబా పద్ధతి ఇలా ఉండేది. అలా అని ఖచ్చితంగా ఎప్పుడూ అలాగే ఉండేది కాదు. డబ్బు పంచడం అనే మాట మాత్రం నిజం, అందులో అబద్ధమేమీ లేదు. కానీ అది అందరికీ ఇచ్చేవారు కాదు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీర్లు, ఇతరులపై ఆధారపడి జీవించేవారు, భిక్షగాళ్ళు సదా బాబాని అడిగేందుకు వచ్చేవారు. బాబా ఎంత దయామయులు అయినప్పటికీ ఆయన అందరికీ దాన ధర్మాలు చేసేవారు కాదు. అది ప్రాప్తించే సమయం వచ్చిన వారికే ఆ సత్పురుషుడిచ్చే స్పృశించబడిన అదృష్టమనే సుఖపు డబ్బు నాణ్యాలు లభించేవి. దీనికి సంబంధించిన ఓ సంగతి వింటే శ్రోతలు సంతుష్టులవుతారు. దాన్ని మీ ముందు పెట్టి అప్పుడు ముందుకు నడుద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఉదయాన్నే ఉపహారం తీసుకుని బాబా మసీదులో దుని దగ్గర స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నప్పుడు కొండాజీ అనే పేరు గల బాబా భక్తుడి కూతురు ఆమని అక్కడికి వచ్చేది. 3 ఏళ్ల వయసుతో దిశమలతో ఉన్న ఆ పిల్ల చేతిలో జింతాన్ మున్న అంటే తాంబూలంలో వేసుకునే లేదా అలాగే నోట్లో వేసుకునే పొహాకు రంగులో ఉండే చిన్న ఉండలు, మూత తెరిచిన రేకు డబ్బాని చేత్తో పట్టుకుని తల్లి జమిలీతో కలిసి సరిగ్గా సమయానికి హడావిడిగా వచ్చేది. ఆమెని ఎంచక్కా బాబా ఒళ్ళో కూర్చునేది. ఆ డబ్బా బాబా చేతికిచ్చి బాబా చేయి పట్టుకుని బాబా రూపాయి రూపాయి అంటుండేది. బాబాకి పిల్లలంటే మహా పిచ్చి. ఆ పిల్ల కూడా బొద్దుగా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆమెను ముద్దు పెట్టుకుని చేత్తో ఆ పాపని మృదువుగా నిమురుతూ ఆమెని తమ పొట్ట మీద కూర్చోపెట్టుకునేవారు. బాబా ఆ పిల్లని పొట్ట మీద కూర్చోపెట్టుకున్నా ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే ఉండేది. జేబు వైపు చూస్తూ బాబా ఇవ్వవా, నాకు ఇవ్వవా అంటుండేది. ఆమెనిదైతే పసి స్వభావం. కానీ పెద్దవాళ్ళకి కూడా డబ్బు మీద అదే లోభం ఉంటుంది.
వారు తమ స్వార్థం నెరవేర్చుకోవడానికి మహా అల్లాడిపోతారు. పరమార్థం కోసం మాత్రం పరితపిస్తూ ఎక్కడో ఒక్కరే అరుదుగా ప్రయత్నిస్తారు. పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి కటకటాలకు బయట దూరంగా నిలబడి రూపాయి ఇచ్చే వరకు అక్కడి నుండి కదలొద్దు అని ఆ పాపకి సైగలు చేస్తుండేది. అప్పుడు బాబా కోపంతో ఇలా అనేవారు, ఊరికే నా వెంట పడతావు, నీ బాబుకి ఏమైనా నేను బాకీ ఉన్నానా? అప్పనంగా తిని చావు, పనికి మాలిన దాన. కానీ ఆ కోపం బయటికి చూపడానికి మాత్రమే. లోపల హృదయంలో ఆప్యాయత ప్రసూసరి పరిమళతో ప్రేమ తరంగాలు ఎగిసి పడుతుండేది. బాబా తమ జేబులో చేయి పెట్టి రూపాయిని బయటికి తీసి ఆ డబ్బాలో వేసి దాన్ని గట్టిగా మూసినప్పుడు అది టక్కుమని పెద్దగా శబ్దం చేసేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల చెంగును గెంతుతూ వెంటనే ఇంటి దారి పట్టేది. పొద్దున పూట ఉపహార సమయంలో ఇలా ప్రతిరోజు జరుగుతుండేది. అలాగే బాబా లెండికి వెళ్ళటానికి బయలుదేరినప్పుడు కూడా ఆమెనికి 1 రూపాయి ఇచ్చేవారు. కోపాన్ని కూడా అలాగే ప్రదర్శించేవారు. ఆ ప్రకారంగా ప్రతిరోజు 2 రూపాయలు ఆమెకి, 6 రూపాయలు జమలీకి, 5 రూపాయలు దాదా కేల్కర్కి, 2 చొప్పున బాహోజీ సిందే, రాధాకృష్ణ బాయిలకి, 10 నుంచి 15 రూపాయల వరకు తాత్యాకోతే పాటిల్కి, 15 నుండి 50 వరకు పకీరు బాబాకి, 8 నిరుపేదలకి ఆయన నిత్యము నియమంగా పంచేవారు. ఈ డబ్బులన్నీ లెక్క పెడితే రోజుకి 90 రూపాయలు అవుతాయి. ఇంత డబ్బు బాబా ఆ రోజుల్లో ప్రతిరోజు పంచేవారంటే ఆ రాజేశ్వరుడి ఔదార్యం ఎంతటిది! ఆ రోజుల్లో ప్రభుత్వం బాబా మీద ఆదాయపు పన్ను వేయాలన్న దృష్టితో ఆ సమాచారాన్ని సేకరించడానికి ఒక అధికారిని నియమించింది. ఊరికే కాదు. సరే, అలా ఉదారంగా ఉండే ఈ దాన స్వభావాన్ని గురించిన కీర్తిని మద్రాసు బృందం విని సహజంగానే డబ్బు సంపాదించాలి అన్న కోరిక కలిగి బాబా ఎదుట భజన చేయటం మొదలుపెట్టారు. బయటికి వారి భజన భావభక్తితో ఉన్నట్లు అనిపించేది. లోపల వారికి డబ్బు మీద ఎంతో కోరిక ఉండేది. బాబా డబ్బిస్తారన్న ఆశతో వారందరూ షిరిడీలో ఉండిపోయారు. అందులో 3కి బాబా తమకి ఎక్కువ డబ్బిస్తే బాగుండును అని ఎంతో కోరిక ఉండేది. కానీ అందులో మద్రాసు వ్యక్తి భార్యకి మాత్రం సాయి చరణాల్లో భజన చేయాలనే పరిశుద్ధమైన భావం ఉండేది. వర్షం కురిసే ముందు వినీలాకాశంలో ముసిరిన దూది పింజాల్లాంటి మబ్బులను చూసి ఆనందంతో నర్తించే నెమలిలా, లేదా చల్లని వెండి వెన్నెలను బెదజల్లే చంద్రుణ్ణి చూసి ఆనందించే చకోరంలా బాబాని చూస్తే ఆమెకి ఎంతో ప్రేమ కలిగేది. ఒకసారి మధ్యాహ్న హారతి జరిగేటప్పుడు కృపామూర్తి సాయి ఆమె శుద్ధ భావ అవస్థను చూసి ఆమెకి ప్రభు రామచంద్రుడి రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకి మాత్రం ఎప్పటి సాయినాథులు. కానీ ఆ స్త్రీ దృష్టికి సీతాపతి శ్రీరాములు కనిపించారు. ఆమె కనురెప్పలను దూసుకుని ఆశ్రువులు జలజల చెక్కిళ్లపై రాలాయి. ఆమె 2 చేతులతో చప్పట్లు చరుస్తుంటే దాంతోపాటు కళ్ళ నుండి అశ్రుజలధారలు జలపాతంలా దూకాయి. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారందరి మనసుల్లో జిజ్ఞాస ఉత్పన్నమయ్యింది. ఆమెకు ప్రేమ వరదలు ఎందుకు వచ్చాయి? ఆమె ఒక్కదానికే ఇంతటి ఆనందం ఎందుకు కలగాలి? తరువాత 3వ ప్రహారం అంటే సాయంత్రం 4-4:30 గంటలకి ఆమె తన భర్తకు ఎంతో ఆనందంతో ఈ రామదర్శన విశేషాన్ని, సాయిబాబా అద్భుత కరణిని చెప్పటం మొదలుపెట్టింది. నీలిరంగు కమలాల్లా చామన ఛాయ వర్ణంలో ఉండేవాడు, భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవృక్షము, భరతుడి సోదరుడు, సీతకు ఆనందాన్ని ఇచ్చేవాడు, దశరథుని పుత్రుడు అయిన శ్రీరాముడు నాకు కనిపించాడు. తలపై కిరీటం, చెవులకి కుండలాలు పెట్టుకుని సుమమాలలతో శోభించేవాడు, పచ్చ పీతాంబరాన్ని ధరించేవాడు, 4 చేతులున్నవాడు, జనకరాజు పుత్రిక భర్త నాకు కనిపించాడు. శంఖ చక్ర గదలను ధరించి ఛాతి మీద
శ్రీవత్స చిహ్నం అంటే శ్రీ విష్ణువు ఛాతి మీద కేశాల చుట్టూ ఉండే స్థానాన్నే భృగు మహర్షి కాలితో తన్నిన చిహ్నం అంటారు. ఉన్న కౌస్తుభమణిని సముద్ర మదనం నుంచి వచ్చిన 14 రత్నాలలో ఒకటి. మెళ్ళో ధరించిన మనోహరమైన రూపంతో శోభిల్లే సర్వశ్రేష్ఠ పురుషోత్తముని నేను చూశాను. మానవ రూపం ధరించిన విష్ణువు యొక్క అసాధారణమైన అవతారము సీతకి ప్రాణధారణిని, ఉత్సాహాన్ని పెంచే చేతన శక్తి అయిన వాడు, మనసుని ఆకర్షింపచేసే ధనుస్సుని ధరించిన శ్రీరాముడు నాకు కనిపించాడు. బాహ్యానికి చూడ్డానికి ఆయన ఫకీరులా కనిపించినా, ఇంటింటా భిక్ష చేస్తున్నా కూడా నాకు ఆయన జానకి జీవన మనోహర ధనుర్ధారి శ్రీరాముడిలా కనిపించాడు. పైకి ఆయన అసలేలా కనిపించినా, ఎవరి మనసుకి ఎలా అనిపించినా సరే, ఆయన నాకు జానకి జీవన మనోహర ధనుర్ధారిలాగా కనిపించారు. ఆ స్త్రీ గొప్ప భావిక భక్తురాలు, కానీ ఆమె భర్త ఎంతో స్వార్థపరుడు. స్త్రీల జాతి ఇలాగే అమాయకంగా ఉంటుంది. ఆ రఘుపతి ఇక్కడికి ఎలా రాగలుగుతారు? మనసులో ఎలా ఉంటుందో అలాగే ఈ అమాయక భక్తులకి కనిపిస్తుంది. మా అందరికీ సాయి కనిపిస్తుంటే నీకు మాత్రం రాముడిలా ఎలా కనిపిస్తాడు అని పిచ్చిగా అనేక రకాలుగా వాదించి అతను ఆమెను అపహేళన చేశాడు. అందుకు ఆ స్త్రీ మనసుకు దుఃఖం అనిపించలేదు. ఆమెకి అబద్ధపు కల్పనలు చేసే అలవాటు లేదు. గొప్ప అధికారి, పారమార్థికంలో గొప్ప పాత్రత కల వ్యక్తిగా అని ఆమె గొప్పగా ప్రసిద్ధి చెందింది. ఆమెకి అనుక్షణం సుఖదాయకమైన రామదర్శనం అవుతుండేది. ఆ తరువాత మెల్లగా ఆమెకి డబ్బు మీద లోభం మొదలైంది. ద్రవ్యం దగ్గర దైవం ఉండడు కనుక రామదర్శనం ఆగిపోయింది. లోభానికి ఇలాంటి స్వాభావిక గుణం ఉంటుంది. సాయిబాబాకి ఆమె గత సమాచారం అంతా తెలుసు. ఆ స్త్రీకున్న ఆ చెడు ప్రవృత్తి నశించిపోవడం గురించి తెలుసుకుని ఆయన ఆమెకు మళ్ళీ రామదర్శనమిచ్చి ఆమె కోరికను తీర్చారు. సరే, తరువాత అదే రాత్రి ఎంతటి అద్భుత సంఘటన జరిగిందో చూడండి. నిద్రలో ఆమె భర్తకి భయంకరమైన స్వప్నం వచ్చింది. అతను ఒక పట్టణంలో ఉన్నాడు. అక్కడి పోలీసులు అతన్ని పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టి ఆ త్రాడుని గట్టిగా పట్టుకుని అతని వెనుక నిలబడి ఉన్నారు. అక్కడే ఒక కటకటాల గది ఉంది. దానికి బయట ఆ దగ్గరలో సాయిబాబా గప్చుప్పుగా దాన్నంతా చూస్తూ నిలబడి ఉన్నారు. అలా సాయి మహారాజుని సమీపంలో చూసి ఆ వ్యక్తి 2 చేతులు జోడించి ముఖం దీనంగా పెట్టి ఇలా అన్నాడు, బాబా, మీ కీర్తిని విని నేను మీ చరణాల వద్దకు వస్తే మీ ఎదుటనే మాకు ఇలాంటి సందర్భం ఎలా వచ్చింది? మహారాజులా సమాధానం ఇచ్చారు. చేసిన కర్మను అనుభవించి తీరాలి. దానికి ఆ వ్యక్తి ఎంతో వినయంగా ఇలా అన్నాడు, నేను అలాంటి కర్మలు ఏమీ చేయలేదు. ఖచ్చితంగా ఈ జన్మలో అయితే మాత్రం ఏమీ చేయలేదు. దీనివల్ల నాకు ఈ సంకటం ఎందుకు వచ్చింది? అప్పుడు మహారాజు ఇలా అన్నారు, పూర్వజన్మలో చేసి ఉంటావు. అప్పుడు అతను ఇలా అన్నాడు, గత జన్మ గురించి నాకేం తెలుసు? అప్పుడు నేను ఒకవేళ ఇలా చేసినా మీ దర్శనంతో అది భస్మమైపోవాలి కదా. నాకు మీ అయినా అగ్నిలో పడి మామూలుగా దగ్ధమయ్యే ఎండుగడ్డిలానే నేను చేసిన ఆ కర్మల నుండి నన్ను విముక్తుని ఎందుకు కావడం లేదు? అప్పుడు మహారాజు ఇలా అడిగారు, ఇలాంటి విశ్వాసం నీకు ఉందా? ఆ వ్యక్తి ఉంది అనగానే బాబా అతని కళ్ళు మూసుకోమన్నారు. ఆజ్ఞ ప్రకారం అతను కళ్ళు మూసుకుని నిలబడి ఉన్నప్పుడు దప్పుమని ఎవరో పడిన శబ్దాన్ని అతను విన్నాడు. ఆ శబ్దం చెవుల్లో పడగానే అతడు ఉలిక్కి పడ్డాడు. కళ్ళు తెరిచి చూడసాగాడు. అప్పుడు తాను స్వయంగా బంధాల నుంచి పూర్తిగా ముక్తుడై ఉన్నట్లు కనిపించింది. పోలీసు రక్తంతో తడిసి కనిపించాడు. దానికి ఆ వ్యక్తి ఎంతో భయపడి మహారాజు వైపు చూడసాగాడు. మహారాజు మందహాసంతో అతనితో ఇలా అన్నారు, నువ్విప్పుడు బాగా దొరికావు. పోలీస్ అధికారి ఇప్పుడు వస్తాడు. ఇక్కడ జరిగిందంతా చూసి నిన్నొక లొంగని క్రూరుడిగా భావించి మళ్ళీ జైల్లో పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి నిస్సహాయంగా ఇలా అన్నాడు, బాబా, మీరు నిజమే చెప్పారు. ఏదో ఒకటి చేసి నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించేవారు ఎవరూ నాకు కనిపించడం లేదు. అది విని సాయి మహారాజు ఇలా అన్నారు, మళ్ళీ కళ్ళు మూసుకో. ఆ రకంగానే చేసి ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు.
అప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. స్వయంగా అతను కటకటాలకు బయట ఉన్నట్లు, సాయి మహారాజు తనకు దగ్గరలో నిలుచుని ఉన్నట్లు కనిపించింది. వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. దానికి బాబా అతన్ని ఇలా అడిగారు, ఇప్పుడు నీవు చేసే నమస్కారానికి ఇంతకు ముందు నీవు ఎప్పుడూ పెట్టే నమస్కారానికి ఏదైనా తేడా ఉందా? నాకు విచారపూర్వకంగా చెప్పు. అందుకు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇది వరకటి నమస్కారం కేవలం డబ్బు కోసమే. ఇప్పుడు మీరు పరమేశ్వరుడు అన్న భావంతో చేశాను. పూర్వం మీ పట్ల అసలు ప్రేమ భక్తి అనేవి ఉండేవి కావు. అంతేకాదు, ముస్లిం అయి ఉండి మా హిందువులను మార్పిడి చేస్తున్నారని లేదా శాస్త్ర విరుద్ధంగా ఆచరింపచేస్తున్నారని నా మనసులో కోపం ఉండేది. దానికి బాబా ఇలా అడిగారు, నీ మనసులో ముస్లిం దేవతలపై భక్తి లేదా? ఆ వ్యక్తి లేదు అన్నప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు, నీ ఇంట్లో పంజా 5 పవిత్ర పురుషులను దర్శింపచేసి ముసల్మానులకు సంబంధించిన ఇనుముతో చేసిన ఒక చెయ్యి లేదా? దాన్ని నీవు మొహరం రోజున పూజిస్తావు కదా. అలాగే నీ ఇంటిలో కాట్ బీబీ అనే పేరు గల ముస్లిం దేవత లేదా? ఆమెని నువ్వు పెళ్లిళ్ళు శుభకార్యాల్లో పూజించి గౌరవించి శాంతింపచేస్తావు కదా. నిజమే అని ఆ వ్యక్తి తల ఊపగానే మహారాజ్ అతన్ని ఇంకా ఏదైనా కోరిక ఉందా అని అడిగినప్పుడు తన గురువు సమర్థ రామదాసు స్వామి దర్శనం మీద కోరిక కలిగింది అతనికి. అప్పుడు మహారాజ్ అతన్ని వెనక్కి తిరిగి చూడు అన్నారు. అతను వెనక్కి తిరిగి చూడగానే సమర్థ రామదాసు స్వామి సశరీరులుగా ఎదుట నిలిచి ఉన్నట్లు కనిపించారు. ఆ వ్యక్తి ఆయనకి నమస్కరించగానే ఆయన అదృశ్యులైనారు. అప్పుడు ఆ వ్యక్తి జిజ్ఞాసాపూర్వకంగా మహారాజుని ఇలా అడగసాగారు, బాబా, మీకు వయసైపోయింది, మీ శరీరం వృద్ధుడిలా అనిపిస్తుంది, మీకు మీ ఆయుష్ పరిమితి అంటే మీరెంతకాలం జీవించి ఉంటారో తెలుసా? ఏమంటున్నావు? నేను ముసలివాడినా? నాతో కలిసి పరిగెత్తు చూద్దామని సాయి మహారాజు పరిగెత్తసాగారు. అతను ఆయన వెనక పరిగెత్తాడు. మహారాజు గొప్ప వేగంతో పరిగెత్తుతుంటే గాలిలో దుమ్ము చెలరేగింది. ఆ సమయాన్ని సరిగ్గా అవకాశంగా తీసుకుని ఆయన అదృశ్యులైనారు. ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. సరే, అతనికి మెలకువ రాగానే అతను తన స్వప్నంలోని స్థితిని గురించి ఆలోచించినప్పుడు అతని మనసులోని భావన తలకిందులైంది. అతను బాబా మహాత్యాన్ని ప్రశంసించసాగాడు. సాయి చేసిన ఆ అద్భుత లీల చూచి ఆయన చరణాలపై అతనికి భక్తి కలిగింది. ఇది వరకటి స్థితి మారిపోయింది. బాబా గురించిన సంశయం అస్తమించింది. చూడబోతే అదంతా స్వప్నమే. కానీ ఆ ప్రశ్నలను ఆ సమాధానాలను విని శ్రోతలు వాటిలోని నిగూఢమైన భావార్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా ప్రశ్నోత్తరాల సంవాదం జరిగి ఆ మద్రాసు వ్యక్తికి ఎంతో జ్ఞానం కలిగింది. హాస్య వినోదాల వల్ల అతనికి బాబాపై ఉన్న వ్యతిరేక భావన నశించిపోయింది. మర్నాడు ఉదయం ఈ భక్తులు మసీదుకి దర్శనానికి వచ్చారు. అప్పుడు సాయినాథులు కృపతో వారికి 2 రూపాయలు బర్ఫీ ఇచ్చారు. అలాగే తమ జేబు నుంచి 2 రూపాయలు ఇచ్చి వారందరినీ అక్కడే కొద్ది రోజులు ఉంచుకున్నారు. ఆ భక్త బృందం నియమిత భజన పూజలు జరిగాయి. కొద్ది కాలం తర్వాత ఆ బృందం వెళ్ళిపోవాలని బయలుదేరింది. బాబా వద్ద నుంచి డబ్బు లభించకపోయినా అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా అనే ఆశీస్సులు బాగా లభించాయి. తర్వాత ఇవే వారికి ఉపయోగపడ్డాయి. సాయి ఇచ్చిన ఈ ఆశీర్వాద వచనాలు దారిలో పోతున్నప్పుడు వారి మనసు నిండా ఆవరించటం వల్ల వారికి కల్లో కూడా ఏమాత్రము దుఃఖ ఛాయలే లేకుండా పోయాయి. ఆశీస్సులను అనుసరించి వారికి ఎటువంటి కొరత కలగలేదు. యాత్ర చక్కగా జరిగింది. దారిలో అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు సుఖంగా తమ ఇల్లు చేరుకున్నారు. మనసులో అనుకున్నట్లే యాత్ర పూర్తయింది.
దాంతోపాటు అనేక యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమ ఆనందం కలిగింది. వారు సాయి మాటలను ప్రేమగా స్మరించుకునేవారు. సాయి సత్పురుషుని అల్లా అచ్చా కరేగా ఆశీస్సులు అక్షరాల నిజమై ఆ బృందం మనోరథం నెరవేరింది. అలా తీర్థయాత్రలకు బయలుదేరిన ఆ సదాచార సంపన్నులు, సత్వగుణ యుక్తులు, భగవద్భక్తులైన మద్రాసు బృందాన్ని సాయిబాబా సంసార బంధనాల నుంచి విడిపించారు. అలాంటిదే మరొక రసభరితమైన కథను చెప్తాను. శ్రోతలు దాన్ని శ్రద్ధగా వినండి. భక్తి భావంతో వింటే అప్పుడు భక్తుల మనోరథాన్ని నెరవేర్చే కల్పవృక్షము, పరమ దయాపరులైన సాయి తమ భక్తుల ఇచ్ఛలను ఇసుకోకుండా సదా సర్వదా ప్రేమతో ఎలా నెరవేరుస్తారో తెలిసి శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అది ఠానే జిల్లాలో బాంద్రా తాలూకా పట్టణం. అక్కడ రఘునాథరావు టెండూల్కర్ అనే పేరుగల వ్యక్తి ఉండేవాడు. అతను తీవ్ర బుద్ధి, గంభీర స్వభావంతో ఉన్న బహుశ్రుతుడు, అంటే ఎన్నో గోష్ఠులను విన్న, ఎన్నో విషయాల గురించి తెలిసిన గొప్ప భక్తుడతను. అతను ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటూ సాయి పద కమలాల్లోని ఉపదేశమనే మధువుపై ఆశతో సాయినామాన్ని అఖండంగా జపిస్తూ ఆ భక్తిలో లీనమై ఉండేవాడు. స్వయంగా రచించిన అభంగాల సంగ్రహానికి, అంటే రఘునాథ సావిత్రి భజనమాల పుస్తక రూపాన్నిచ్చి అందులో అతను సాయిబాబా లీలలను వర్ణించాడు. దాన్ని చదువుతుంటే నిజంగా అందులో అడుగడుగున అనురాగ చిన్మయ చైతన్య ధారలొలికించే సాయియే కనిపిస్తారు. అతని భార్య పేరు సావిత్రి, అతని పెద్ద కొడుకు పేరు బాబు. వారిద్దరి విచిత్ర అనుభవాన్ని చూడండి. సాయి చరిత్రలోని విశేషాన్ని వినండి. ఓసారి వైద్య కళాశాలలో ఇంగ్లీషు వైద్య వృత్తిలో శిక్షణ పొందుతున్న బాబు మనసుకి తాను పరీక్ష పాస్ అయ్యే విషయంలో సంశయం రావటం వల్ల పరీక్షకు వెళ్ళకూడదు అనుకున్నాడు. అతను రాత్రినే పగలుగా చేసి ఎంతో శ్రమించి చదివాడు. ఒకసారి సహజంగా ఒక జ్యోతిష్కుడిని, నేను పరీక్ష పాస్ అవుతానా అని అడిగాడు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు పంచాంగ పుటలు తిరిగివేసి గ్రహస్థానాలు చూచి వేళ్లతో రాశి నక్షత్రాలను లెక్కపెట్టి మొహాన్ని విచారంగా పెట్టి బాబు వైపు చూసి ఇలా అన్నాడు, నీవెంతో శ్రమపడ్డావు, కానీ ఈ సంవత్సరం నీ గ్రహస్థితి బాగాలేదు. వచ్చే సంవత్సరం చాలా బాగుంది. వచ్చే సంవత్సరం పరీక్ష నిస్సంశయంగా పాస్ అవుతావు అన్నాడు. ఇది విని విద్యార్థి మనసులో దిగ్భ్రాంతి చెందాడు. అతనికి భయమేసింది. ఒకవేళ తమ పడ్డ శ్రమ వృధా అయితే ఇక పరీక్షకు కూర్చోవడం వల్ల మాత్రం ప్రయోజనం ఏముంటుంది అనిపించింది. కొన్ని రోజులకు ఆ విద్యార్థి తల్లి షిరిడీ వెళ్ళింది. సాయిబాబా చరణాలపై శిరస్సు పెట్టి నమస్కరించినప్పుడు బాబా ఆమెను కుశల ప్రశ్నలు వేశారు. పిల్లవాడి పరీక్ష సమాచారం బయటపడింది. ఆ తల్లి దీనంగా బాబాతో ఇలా అంది, గ్రహాలు అనుకూలంగా ఉంటేనే పిల్లవాడు పరీక్ష రాస్తాడు. జ్యోతిష్కులు జాతకం చూసి ఈ సంవత్సరం బాగా లేదన్నారు. కనుక పిల్లవాడు పరీక్షకు చదువుకొని కూడా వ్రాయటం లేదు. బాబా, ఈ గ్రహాలు ఇలా ఎందుకు వక్రీకరించాయి? ఈ సంవత్సరం మాకిలా నిరాశ ఎందుకు కలిగింది? పరీక్ష ఒక్కసారిగా పూర్తయి పిల్లవాడు పాస్ అవుతాడని మేమంతా ఆశించాం. ఆమె దయనీయంగా చేసిన ప్రార్థన హాయిగా ప్రశాంత చిత్తంతో వాణ్ణి పరీక్షకు కూర్చోమను. ఎవరి మాట పట్టించుకోకండి, జాతకాల వెనక పడకండి. సాముద్రికాలను, అంటే చేతులు, కాళ్ళు ఇత్యాది అవయవాల మీద శుభాశుభ చిహ్నాలు చూచి భవిష్యత్తు చెప్పడం విశ్వసించకండి. బాగా చదువుకోమని పిల్లవాడితో చెప్పండి, అతని శ్రమ ఫలిస్తుంది. ప్రశాంత చిత్తంతో పరీక్షకు కూర్చోమనండి, నిరాశ చెందవద్దనండి. నాపై విశ్వాసం పెట్టమని చెప్పండి. సరే, బాబా ఆజ్ఞ తీసుకొని తల్లి తన గ్రామానికి వెళ్ళిపోయింది. పిల్లవాడికి బాబా చెప్పిన మాటలు చెప్పి అతనికి ఆ తల్లి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నూరిపోసింది. పిల్లవాడు కూడా సాయి మాటలకు ఆనందించి పరీక్షకు కూర్చున్నాడు. నియమిత సమయానికి సరైన సమాధానాలు రాశాడు. లిఖిత పరీక్ష పూర్తయింది. సమాధానాలు కూడా పూర్తిగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ తన గురించి తనకున్న అవిశ్వాసం అతన్ని దృఢంగా పట్టుకోవడం వల్ల స్థిరమైన అతని బుద్ధి మళ్ళీ చలించింది.
పాస్ అవ్వటానికి అవసరమైన చక్కటి జవాబులు రాశాడు. అయినా ఆ విద్యార్థికి అది అసంపూర్ణంగా అనిపించింది. అతని ధైర్యం నీరు కారిపోయింది. నిజానికి అతను ఆ లిఖిత పరీక్ష పాస్ అయ్యాడు. అయినా తను పాస్ కాడు అని అతనికి అనిపించింది. కనుక అతను ఉదాసీనంగా అయిపోయి మౌఖిక పరీక్షకు కూర్చోలేదు. ఇక్కడ మౌఖిక పరీక్ష ప్రారంభమైంది. మొదటి రోజు గడిచిపోయింది. మర్నాడు అతని మిత్రుడొకడు అతని ఇంటికొచ్చాడు. అప్పుడు ఆ విద్యార్థి భోజనానికి కూర్చొని ఉన్నాడు. మిత్రుడు ఇలా అన్నాడు, ఇదేమిటి వింత? పరీక్షాధికారికి నీ గురించిన చింతే పట్టుకుంటుందేమిటి? ఆయనే నన్ను చూసి రమ్మని పంపించాడు. టెండూల్కర్ నిన్న పరీక్షకు ఎందుకు రాలేదు అని అడిగాడు. అప్పుడు నేను ఆయనతో లిఖిత పరీక్షల్లో పాస్ కానప్పుడు ఇక నోటి పరీక్షకు శ్రమపడి ఎందుకు వెళ్ళాలని అతను ఉదాసీనంగా అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. దానికి ఆ పరీక్ష అధికారి నాతో, నీవు వెళ్ళి అతన్ని నీ వెంట పెట్టుకునిరా, లిఖిత పరీక్షలో అతను పాస్ అయ్యాడని అతనికి చెప్పు అన్నాడు. అది విన్న వెంటనే ఆ విద్యార్థి కలిగిన ఆనందం ఎంతని వర్ణించాలి. అతను సాయి మహారాజుకి ప్రార్థన పూర్వకంగా నమస్కరించి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా గొప్ప ఉత్సాహంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. సరే, తరువాత చాలా జరిగింది. శ్రీ సచితా శరత్ బాబూజీకి జై. బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर कर अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai